సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అప్కమింగ్ ఫిలిం స్పైడర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒకవైపు తన సినిమా రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు మహేష్ బాబు రియల్ బిజినెస్ మ్యాన్ గా మారుతున్నాడు. ఓ వ్యాపారవేత్తగా తన అడుగులు ముందుకు వేస్తున్నాడు. 2017వ సంవత్సరం అందుకు వేదికగా మారిందని అంటున్నారు. అయితే తన బిజినెస్ ని చిన్న మొత్తంలో కాదు, భారీగానే ప్రారంభిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ కి ఆదరణ పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో మల్టీప్లెక్స్లు నిర్మించాలనేది మహేష్ బాబు ప్లాన్. ఇందుకు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్తో కలిసి ప్రిన్స్ ఈ కొత్త బిజినెస్ లోకి దిగుతున్నాడు. నమ్రత మహేష్ ఈ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు ఇన్వెస్ట్ అమౌంట్ దాదాపు 150 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంటున్నారు. ఇవి కాకుండా మహేష్ బాబు కాస్మోటిక్ ఉత్పత్తులపై ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ తో కలిసి పని చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు ఇన్వెస్ట్ చేసే మొత్తం 70 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా మహేష్ బాబు ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేసుకునేందుకు తన ఫ్యూచర్ కెరీర్ ని రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ రామ్ చరణ్ తో కలిసి మహేష్ బాబు కొన్ని వ్యాపారాలు ప్లాన్ చేశాడన్న సంగతి తెలిసిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.